మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు అనుకున్న అలవాట్లను, పనులను, మీ సామర్థ్యాలను ఎందుకు మార్చుకోలేకపోతున్నామని? అలాగే కొంతమందికి వారి పట్ల, వారి శక్తి పట్ల చాలా అపరిమితమైన నమ్మకం, విశ్వాసం ఉంటాయి. ఇంకా చాలామందికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నా వారి మీద వారికి కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అస్సలు ఉండదు. అలాగే చాలామంది అత్యంత విజయవంతమైన వాళ్ళు ఎలా ఉంటున్నారో, వారి అలవాట్లు ఏంటని తెలుసుకొని వాళ్ళని అనుకరిస్తారు. అయితే చాలామందికి వాళ్ళ లోపల ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మాత్రం తెలియదు. కానీ జోసెఫ్ మర్ఫీ అదే ముఖ్యమైనదని చెప్తున్నారు. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, ద లా ఆఫ్ లైఫ్ ఇన్ ద లా ఆఫ్ బిలీవ్. మన జీవిత విధానం మనం నమ్మే విశ్వాసంపై, ఆలోచనలపై, మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఏ నమ్మకమైనా సరే అది ఒక ప్రోగ్రామింగ్ చేయబడిన ఆలోచన లాంటిది. అలాగే మీరు కూడా ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా నమ్మకాలు ఏర్పరచుకుంటారో మీ జీవితంలో కూడా అలానే జరుగుతుంది. వినడానికి మీకు వింతగా కష్టంగా ఉన్న జోసెఫ్ మర్ఫీ మాత్రం దీనిని వాస్తవికంగా ఈ సత్యాన్ని నిజమని నిరూపించారు. రచయితకి సర్కోమా అనే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆయన తను ఆలోచించే విధానాన్ని, దృష్టికోణాన్ని మార్చే అనేక ట్రిక్స్ని యూజ్ చేసి వ్యాధి నుంచి చాలా తక్కువ సమయంలోనే విముక్తులయ్యారు. రచయిత ఈ సిద్ధాంతాలన్నింటికి కూడా మనల్ని గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి, అప్పుడే నిజం మీకే తెలుస్తుంది. అయితే సైంటిఫిక్ పరంగా నిరూపించబడ్డ సత్యం ఏంటంటే, మీ ఆలోచనల ప్రభావం ఖచ్చితంగా మీ శరీరం పైన పడుతుందని. మీ అందరికీ ప్లెసిబో ఎఫెక్ట్ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది అనేక వ్యాధులు ఉన్నాయని డాక్టర్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. డాక్టర్ అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ అనేది మీ వ్యాధులను తగ్గిస్తుందని నమ్మకాన్ని వాళ్ళు కలిగిస్తాడు. వాళ్ళు ఆ విధంగానే నమ్ముతారు. వారు ట్యాబ్లెట్ వేసుకుంటారు, వారికి నయం అవుతుంది. ఇదంతా కూడా నిజంగా ట్యాబ్లెట్ ప్రభావం కాదు. ఎందుకంటే అన్ని వ్యాధులు తగ్గించే శక్తి ట్యాబ్లెట్కు మాత్రమే ఉండదు. ఆ ట్యాబ్లెట్ వేసుకునే ముందు ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్ అనేది నా బాధను తగ్గించగలుగుతుందని బలంగా నమ్ముతారు. కనుక మీరు రికవరీ అవుతున్నారు. దీనినే ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. అలాగే డాక్టర్స్ ఎలాగైనా మీకు లేని వ్యాధిని ఉంది, లేదంటే మీకు నొప్పిగా ఉందా, అయితే మీకు సమస్య అని చెప్పినప్పుడు నిజంగానే అలాంటి వ్యాధి, దానికి సంబంధించిన నొప్పి వస్తుందని నమ్ముతారు. అలాగే భయపడతారు. దీన్నే నొసిబో అంటారు. ఎలాగైతే మన ఆలోచనలు మన శరీర వ్యవస్థను ప్రభావాన్ని చేయగలుగుతున్నాయో, అలాగే మన ఆలోచనలు మన నమ్మకాలను కూడా, విశ్వాసాలను, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన ఆర్థిక స్థితిగతులను, మన ఆనందాన్ని, మన విజయాన్ని సహితం ప్రభావితం చేయగలవు. ప్రతి ఒక్క మనిషిలోనూ 2 మైండ్స్ ఉంటాయి. అది కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మీరు ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు. నేను చెప్పే విషయాన్ని కాన్షియస్ మైండ్తో అర్థం చేసుకుంటున్నారు. మీ శరీరంలో మీ ప్రమేయం లేకుండా మీ హార్ట్ బీట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటే కనుక దానిని మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చేస్తుంది. ఉదాహరణకి మీ కాన్షియస్ మైండ్ మిలిటరీలో పనిచేస్తున్న ఒక మేజర్ లాంటి ఉద్యోగాన్ని చేస్తుంది. అంటే ఒక మేజర్ ఆయన క్రింద పనిచేసే సోల్జర్స్ అందరికీ కూడా ఆర్డర్స్ ద్వారా రకరకాల పనులను అప్పగించి చేయించుకుంటూ ఉంటారు కదా. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ మేజర్ మాట విని పనిచేసే సోల్జర్స్ లాంటిది. మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని చదవమంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని చదివేలా చేస్తుంది. కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఆడమంటే, లేదంటే టీవీ చూడమంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని అలా ప్రవర్తించేలా చేస్తుంది. అయితే ప్రజలంతా కూడా వారి కాన్షియస్ మైండ్లో నేను తెలివి తక్కువ వాడిని, నాకు లెక్కలంటే భయం, నేను జీవితంలో అభివృద్ధి చెందలేను, నా దగ్గర డబ్బులు లేవు, నాకు అన్ని సమస్యలే ఉన్నాయి అన్నటువంటి స్టేట్మెంట్స్ని తరచు అనుకుంటే కనుక వారి సబ్ కాన్షియస్ మైండ్ ఆపై స్టేట్మెంట్స్ అన్నిటికి కూడా కాన్షియస్ మైండ్ ఆజ్ఞలుగా భావించి మిమ్మల్ని అలాగే ప్రవర్తించేలా, భయపడేలా చేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా దాన్ని నిజంగా మారుస్తుంది. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఈ పై విధానాన్ని వ్యతిరేకంగా కూడా మనం ప్రయోగించి మన జీవితంలో విజయం సాధించవచ్చు. అంటే ఎలాగ మన ఆలోచన విధానాన్ని, దృష్టికోణాన్ని మార్చుకొని మన జీవితంలో అన్నీ సాధించవచ్చు. జోసెఫ్ మర్ఫీ గారు ఏమంటారంటే, మీరు దేన్నైనా సాధించగలరు, సాధించగల సామర్థ్యం మీలో పుష్కలంగా ఉంది. అయితే అవి సాధించడానికి ముఖ్యమైన 3 పాయింట్స్ పాటించమన్నారు. అందులో మొదటిది మెంటల్ మూవీ.
మీరు శాంతంగా ఒక చోట కూర్చోవాలి. తరువాత మీ శ్వాస మీద ధ్యాస ఉంచి పూర్తిగా ప్రశాంత స్థితికి వచ్చాక మీ మనసులో మీ జీవితానికి సంబంధించిన ఒక మూవీని చూసుకోవాలి. ఆ సినిమాలో మీకున్న సమస్యలన్నింటినీ ప్రస్తావించి ఆ సమస్యలన్నింటినీ అనేక మార్గాల ద్వారా పరిష్కరించి మీరు జీవితంలో గొప్ప స్థితికి వెళ్తున్నట్టుగా మీరు ఊహించుకోండి. దీనివల్ల ఒక్కోసారి మీకు ప్రస్తుతం ఉన్న సమస్యలకు మంచి పరిష్కారాలు, ఆలోచనలు కూడా తడుతూ ఉంటాయి. సెకండ్ వన్, అఫర్మేషన్ మెథడ్. మీ సబ్ కాన్షియస్ మైండ్ తప్పుడు డైరెక్షన్లో మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటే కనుక అవి తప్పుడు దారులు, ఇవి సరైన దారులని అఫర్మేషన్స్ మీ కాన్షియస్ మైండ్కి మీ స్నేహితుడితో చెప్పినట్టుగా చెబుతూ ఊహించుకోండి. ఎలాగైతే మీరు చదువుకుంటున్నప్పుడు సబ్జెక్టులో మీరు చేసే తప్పులను టీచర్స్ కరెక్ట్ చేశాక ఆ తప్పులను తెలుసుకునే మెథడ్స్ని మార్చుకుంటారో అలాగే మీ విధానాలన్నింటినీ కూడా మార్చుకోండి. థర్డ్ వన్, థ్యాంక్ యూ మెథడ్. ఈ విధంగా మీ సమస్యలన్నీ కూడా కొంతవరకు తగ్గాక మీరు ఈ యూనివర్స్ లేదా దేవుడికి ధన్యవాదాలు చెప్పండి. మీరు చాలామంది కంటే చాలా మంచి స్థితిలో ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని అసభ్యంగా కొట్టిపారేసినా ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా, పోయేదేం లేదు కదా. అయితే ప్రయత్నాన్ని మాత్రం పాజిటివ్గా ఆచరించండి, మనస్ఫూర్తిగా నమ్మి చేయండి. ఈ విధానాలన్నింటినీ కూడా మీ మీద ఫోర్స్ చేయకండి. మీరు మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఆ విధానాలన్నింటినీ కూడా ఆచరించాలి. ఇందుకు మీ సబ్ కాన్షియస్ మైండ్తో పోరాడకూడదు. మీ సంకల్ప శక్తితో మీ ఆలోచనలన్నింటినీ కూడా సబ్ కాన్షియస్ మైండ్కి అందచేసి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ యూనివర్స్లోని మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైనది. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును గమనిస్తారు. నేను కోటీశ్వరుని కావాలి అని అనుకున్నంత మాత్రాన కోటీశ్వరుడుగా మనం మారలేం. కోటీశ్వరుడుగా మారాలంటే అంత డబ్బు నేను సంపాదించగలను అనే నమ్మకం మన మనసులో ఉండాలి. కేవలం మన మీద మనకుండే నమ్మకం మాత్రమే మనల్ని కోటీశ్వరులుగా మార్చగలదు. మనం కోరుకున్న డబ్బుని సంపాదించడానికి మనం చేయాల్సిన మొదటి పని, నేను కోరుకున్నంత డబ్బుని, సక్సెస్ని రీచ్ అవ్వగలనని ప్రతిరోజు 4-5 సార్లైనా నమ్మకంతో మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ పదానికి బ్రహ్మాండమైన శక్తి ఉంది. మీలో కొంతమంది అడగొచ్చు, ప్రతిరోజు నేను ధనవంతుడిగా మారాలి అని కోరుకుంటున్నాను కానీ కాలేదని. అలాంటి వారికి రచయిత ఏం చెప్తున్నారంటే, ధనవంతులుగా మారాలని కోరుకున్నప్పటికీ మనసులో మాత్రం నేను ధనవంతుడిగా మారలేనేమో అని, డబ్బు ఖర్చు అయిపోతుందేమో అని, నేను డబ్బు నష్టపోతానేమో అని ఇలాంటి అనుమానాలు ఉండటం వల్ల మనం ధనవంతులుగా మారలేకపోతున్నామని చెప్తున్నారు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. నేలలో విత్తనం నాటిన తర్వాత వేర్లు వచ్చి మొక్కగా కనిపించే వరకు ఓపికగా మనం ఎదురు చూడాలి. కానీ విత్తనం వేసిన వెంటనే మొక్కగా మారిపోవాలని కోరుకోకూడదు. అదేవిధంగా మన మనసులో డబ్బు సంపాదించాలి అని కోరుకున్న తర్వాత ఎటువంటి అపనమ్మకాలు లేకుండా పూర్తి నమ్మకంతో డబ్బు కోసం ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ హ్యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ సక్సెస్. సబ్ కాన్షియస్ మైండ్ సక్సెస్ అవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిజానికి అసలైన విజయం ఏంటంటే ప్రశాంతంగా, ఆనందంగా, పూర్తి సంతోషంతో బ్రతకడమే అని రచయిత అంటున్నారు. భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం ప్రశాంతంగా జీవించగలం. ఆనందంగా సమయాన్ని ఖర్చు పెట్టుకోవడమే అసలైన విజయానికి అర్థం. మన జీవితంలో విజయాన్ని పొందడానికి కొన్ని సలహాలు పాటించండి. మనం మన జీవితంలో ఏం చేయడానికి ఇష్టపడతామో తెలుసుకొని అటువైపు అడుగులు వేయాలి. ఎందుకంటే మనం చేసే పనిని మనం ప్రేమించకపోతే ఆ పనిలో సక్సెస్ అవ్వాలని అనుకోవడం మూర్ఖత్వం. ఈ ప్రపంచమంతా మనల్ని గొప్ప విజేతలుగా పొగిడినప్పటికీ మనం చేసే పని మీద మనకు ఇష్టం లేకపోతే ఆ గెలుపు కూడా మనకు అంత ఆనందాన్ని ఇవ్వదు. మనం చేసే పని మీద మనకు ప్రేమ ఉన్నప్పుడే ఆ పనిని పూర్తి చేయాలనే సంకల్పం మనలో ఉంటుంది. గెలిచాక ఆనందం కూడా వస్తుంది. తరువాత మనం ఎంచుకునే రంగంలో స్పెషలైజేషన్ సాధించాలి. అంటే మన ప్రొఫెషన్కి సంబంధించిన అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఉదాహరణకు మనం సైకాలజిస్ట్గా మారాలని అనుకోండి. డిగ్రీ పూర్తి చేసి ఆ ఫ్రేమ్ని గోడకు తగిలిస్తే సరిపోతుందా? సరిపోదు కదా. సైకాలజీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనం ఉండాలి. మనసు గురించి, అది పనిచేసే తీరు గురించి చదువుతూ ఉండాలి. అలా కాకుండా నేను సైకాలజిస్ట్గా మారలేమో అని మొదట అడుగు వేయకుండానే ఆగిపోతే జీవితంలో మనం సక్సెస్ అవ్వలేం. నమ్మకంతో ముందుకు అడుగు వేయాలి. ఇలా మన సబ్ కాన్షియస్ మైండ్ని ప్రతిరోజు సాధనకు గురి చేస్తూ ఉంటే మీరు అనుకున్న లక్ష్యం వైపు దూసుకుపోతూ ఉంటారు.
ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.